నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. గడిచిన 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవారిని నివాసం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమన్నారు. దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని చెప్పేసి మేము చేయటం జరిగింది. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి 3500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఇంకొక 1000-1500 అదనంగా తీసుకొని వచ్చేసి 5000 ఇండ్లను ఈ సంవత్సరం గ్రౌండ్ చేసేటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. 5000 ఈ సంవత్సరం, 5000 వచ్చే సంవత్సరం, ఇట్లా ఒక 10-15 వేల ఇండ్లను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాడు లేకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం అనేటువంటి విషయాన్ని ప్రజలకు మేము వివరించడం. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్తో ఉన్నాడు కాబట్టి మాకు ఇల్లు వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ఉన్నది. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని కొంచెం ఆన్లైన్లో మిస్ అయినటువంటి వాళ్ళకు కూడా తిరిగి మళ్ళీ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోమన్నాం. ఉపాధి హామీ కూలీలలో భూమి లేని ఉపాధి హామీ కూలీలకు 6000 ఇచ్చేటువంటి కార్యక్రమం. వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఇంచు భూమికి రైతు భరోసా ఇస్తాం. మొత్తంగా ఇది రైతు ప్రభుత్వంగా, ప్రజల ప్రభుత్వంగా, ప్రజల సంక్షేమం కోసం ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం